ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్‌లో మనం చాలా ఎక్కువగా ఇష్టపడింది ఎవరైనా ఉన్నారంటే అది తనుజ పుట్టస్వామి. అయితే నిజానికి తను 'ముద్దమందారం' సీరియల్ చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. కొంచెం మళ్ళీ అడపాదడపా తను 'క్విజ్ జాతిరత్నాలు' కానీ అలాగే తను చేస్తూ వచ్చింది. కానీ నేనేమనుకున్నానంటే పర్సనల్‌గా తనూజ విల్ బి ద విన్నర్ ఆఫ్ సీజన్ 9 అనుకున్నా. ఫస్ట్ లేడీ విన్నర్ అని అనుకున్నా. ఎందుకంటే బిందు మాధవి గెలిచినారు కానీ ఆవిడ మెయిన్ బిగ్ బాస్‌లో గెలవల. బిగ్ బాస్ ఓటీటీలో గెలిచారు. అది మెయిన్ బిగ్ బాస్ కిందకి రాదు కదా! సో ఫర్ ద ఫస్ట్ అది టీవీ బిగ్ బాస్. అంటే సారీ, ఆన్‌లైన్ బిగ్ బాస్ అది. టీవీ బిగ్ బాస్ అంటే ఇదే మన బిగ్ బాస్ సీజన్స్ 1, 2, 3, 4 అలా 9 అలా కదా! అయితే నేను ఖచ్చితంగా తనూజనే విన్నర్ అని అనుకున్నా. ఎందుకనంటే తను ఆడే గేమ్ కానీ, తను ఉండే పద్ధతి కానీ చాలా బావుంటది. నీట్‌గా ఉంటది ఆ అమ్మాయి మనిషి, ఆ పద్ధతులు అవి కూడా. ఎందుకనంటే భరణి గారిని మనస్ఫూర్తిగా నాన్న అని కూడా పిలిచింది. నేను ఇంకొక పాయింట్ చెప్తాను. అది నమ్మినా నమ్మకపోయినా కళ్యాణ్ ఈరోజు కప్పు కొట్టాడంటే కొంతవరకు కారణం తనూజ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు తను నిజంగా స్వార్థపరాలనుకున్నట్టయితే తను ఖచ్చితంగా కళ్యాణ్ నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని చెప్పేది కాదు కదా! ఈవెన్ కళ్యాణ్ విన్నర్ రేస్‌లోకి వచ్చేసాడు. తను టాప్ 5లో ఉండబోతున్నాడు. తనకి అప్రిసియేషన్ వస్తోంది అనుకున్నప్పుడు కూడా 1% కూడా జెలసీ ఫీల్ అవ్వకుండా తను ఎంతో అద్భుతంగా ఆడింది. అవునా కాదా? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అయితే శివాజీ గారు మాత్రం తన మీద వచ్చిన ఆరోపణలు అంటే ఇప్పుడు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే ఎంతమంది ప్రేమిస్తారో అంతకన్నా ఎక్కువ మంది ద్వేషిస్తారు. అది కన్ఫర్మ్ గా మనం యాక్సెప్ట్ చేసుకునే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలి. అయితే శివాజీ గారు ఏమన్నారంటే, నువ్వు ఎందుకమ్మా స్వార్థంగా నువ్వు ఆలోచించలేదా? నువ్వు గతంలో కూడా శివాజీ గారు 2, 3 ఇంటర్వ్యూస్ లో కూడా తనూజ చేసింది స్ట్రాటజీ అని చెప్పారు. ఆయన ఖచ్చితంగా స్ట్రాటజీస్ అన్ని మాట్లాడారు. అయితే అఫ్‌కోర్స్ గేమ్ పరంగా చూసుకున్నట్టయితే తనూజ చేసింది కరెక్టే. ఇప్పుడు గేమ్‌లో అమాయకంగా ఉంటాను, నేను తెలివితేటలుగా ఆలోచించకుండా నా ఆట నేను ఆడుకుంటానంటే కుదరదు కదా! అక్కడ బిగ్ బాస్ పెట్టేవన్నీ స్ట్రాటజీస్‌తోనూ, ఆలోచనతో కూడుకున్న గేమ్సే అవి. మీకు అర్థమవుతుంది కదా! ఎందుకనంటే ఇప్పుడు ఆ మాన్‌స్టర్ గేమ్ ఉంది. అదేంటి, ఎవరు లోపలికెళ్ళి మన తరఫున వీళ్ళాడతారో వాళ్ళు కెప్టెన్ అవుతారు. ఇలా రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు మనం గేమ్ ఆడితేనే స్ట్రాటజీ కాదు. సంచాలకుగా ఉన్నప్పుడు కూడా మనం స్ట్రాటజీగా ఉండి మనం గేమ్ మార్చొచ్చు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తనుజ చాలా అద్భుతంగా గేమ్ ఆడింది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. చేసి తీరాలి. అయితే ఇక తనుజ తనుజని శివాజీ గారు ఒక మాట అడిగారంట. నువ్వు విన్నర్ రేస్ లో ఉంటావనుకున్నావా, లేవనుకున్నావా అంటే సేమ్ కళ్యాణ్ ఏం చెప్పాడో అదే విషయం పైన తనుజ కూడా బాధపడినట్టు చెప్పింది. అదేంటంటే ప్రతి ఒక్కరు ఇమాన్యుల్ టాప్ 2 లో ఉంటాడు అనుకున్నారు. అర్థమైందా మీకు? ఎప్పుడైతే ఇమాన్యుల్ 4th పొజిషన్ లో ఎలిమినేట్ అయిపోయాడో ఈవెన్ తనుజకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయిందంట. ఇదేంటి ఇమ్ము ఎలిమినేట్ అవ్వడం ఏంటి, ఇమ్ము విన్నర్ రేస్ లో ఉంటాడని మేము అనుకున్నాము అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, అంటే తనుజ చెప్పిన మాటలేవి, ఈవెన్ కళ్యాణ్ కూడా అనుకున్నాడు. డిమాన్ పవన్ 4th పొజిషన్ లో ఎలిమినేట్ అవుతాడు. ఓకే. టాప్ 3గా ఎవరు ఉంటారంటే ఇమాన్యుల్, కళ్యాణ్ అండ్ తనుజ ఉంటారు. సో ఇక్కడ ఆ కళ్యాణ్ ఏమనుకున్నాడంటే ఇమాన్యుల్ నేను ఉంటాను అనుకున్నాడు. తనుజ ఏమనుకుందంటే కళ్యాణ్ టాప్ 3 ఎలిమినేట్ అవ్వచ్చు, ఇమాన్యుల్ అండ్ నేను ఉంటానేమో అని అనుకున్నాను. నేను బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను అనేసి అనుకుందనమాట. అండ్ ఎప్పుడైతే డిమాన్ కూడా 3rd పొజిషన్ లోకి ఎలిమినేట్ అయిపోయాడో కళ్యాణ్ అండ్ తనూజ ఉండేసరికి తనకి బాగా స్ట్రెస్ పెరిగిపోయింది. అంటే అసలు ఇప్పుడు నేను ఏం నిర్ణయం తీసుకోవాలి అని. ప్లస్ తన స్ట్రెస్ కి మరొక పెద్ద కారణం ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు రాకపోవటం. వాళ్ళ నాన్నగారు వస్తారని చాలా అనుకుందంట. ఎందుకంటే అమ్మ నాన్న, అమ్మ నాన్న, అమ్మ నాన్న అందరూ అలా పక్కన కూర్చున్నప్పుడు ఖచ్చితంగా అనిపిస్తది కదా తనకు కూడా. మన తనుజకు కూడా అయ్యో! మా నాన్న వచ్చుంటే బాగుండేదని. ఎందుకో చెప్తా వినండి. వాళ్ళ నాన్నగారు ఈ ఫీల్డ్ అంటే ఈ సీరియల్ యాక్టింగ్, సినిమా యాక్టింగ్ ఎక్కువ ఇష్టపడేవారు కాదట. ఫ్రెండ్స్, ఇదైతే నేను నమ్ముతాను. ఎందుకనంటే మనలో కూడా మన ఫ్యామిలీస్‌లో కూడా చాలామంది నేను యాక్టింగ్ ఆడపిల్లలు మెయిన్‌గా నేను యాక్టింగ్ చేస్తాను, లేకపోతే నేను సినిమా ఫీల్డ్‌లోకి వెళ్తాను అంటే 99.9% ఒప్పుకోరు ఫ్రెండ్స్. అబ్బాయిలే ఒప్పుకోరు. అమ్మాయిలని అస్సలు ఒప్పుకోరు. అమ్మాయిలు అలాగా ఒక ప్రొటెక్టివ్‌గా ఆలోచించుకుంటూ ఉంటారు. మంచిగా చదువుకోవాలి, మంచి డిగ్నిఫైడ్ జాబ్ చేయాలి, ఇలాగే అనుకుంటారు ఎవ్వరైనా సరే. కానీ తనుజ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ సిస్టర్స్ అంటే అది కూడా మంచి ఫీల్డే, నేను కాదనటం లేదు. కానీ పేరెంట్స్‌కి వాళ్ళకి ఇది
ఒక తీరువ దిబ్బ లేనిది, అంటే క్లారిటీ లేదు, సర్టనిటీ లేదు, అవకాశాలు వస్తేనే అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు జాబ్ అనుకోండి, 9 to 5 జాబ్ అనుకోండి, మనం వెళ్తాం, మనం పని చేసుకుంటాం, నెల తిరిగేటప్పుడు జీతం వస్తుంది, మంచిగా ఉంటుంది, లైఫ్ సెటిల్ అవుతుంది అనుకుంటాం. ఇక్కడ అవకాశాలు వస్తేనే కదా తను నిరూపించుకోవాలి. సీరియల్ అవకాశం తనకు అదృష్టం కొద్దీ వచ్చింది, తనకు అందం ఉంది, తనకి టాలెంట్ ఉంది కాబట్టి. ఒకవేళ లేకపోతే కష్టమే కదా. సో ఆ ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు అన్నారు. కానీ వాళ్ళ నాన్నగారిని ఒప్పిద్దామని, వాళ్ళ నాన్నగారిని బిగ్ బాస్ అనే హౌస్ లో తను నిరూపించుకుని ట్రోఫీ ఇద్దామని అనుకుందట. నాకు చాలా ఎమోషన్ అయ్యాను నేను ఆ విషయంలో మాత్రం. నిజంగా ప్రతి ఒక్క కూతురికి కూడా వాళ్ళ నాన్నగారిది ఎంత ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే తను ఏమందంటే, తనుజ ఒక మాట చెప్పింది. ఏమనంటే, కళ్యాణ్ విషయంలో తను బయటకు వచ్చిన తర్వాత తనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ 12 to 13 వీక్స్ వరకు తనుజాని విన్నర్ రేస్ లో ఉంది. ఆఖరికి కూడా విన్నర్ రేస్ లో ఉంది తనుజానే. ఒకవేళ కళ్యాణ్ కాకపోతే తనుజానే విన్నర్ అని చెప్పారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే అందరినీ అక్కడ కలిసేసిన తర్వాత బజ్ ఇంటర్వ్యూ వచ్చారు వీళ్ళందరూ. ఎందుకంటే ఒకే రోజు 5గురిని ఇంటర్వ్యూ చేయాలి, ప్లస్ శివాజీ గారు కూడా కాస్ట్యూమ్స్ గట్రా మార్చుకోవాలి, కొంచెం టైం ఉంటుంది కదా వాళ్ళకి. సో అక్కడ కూర్చుని అందరితో మాట్లాడుకోవడం, వాళ్ళైతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళలేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళ రూమ్స్ వాటికి ఉండడము. ఎప్పుడైతే తనకి కాల్ వచ్చిందో తను బయటకు వచ్చి చెప్పడం అయితే జరిగిందంట. సో అప్పుడు చెప్పిందంట, కళ్యాణ్ యాక్చువల్లీ మొన్నటి వరకు విన్నర్ రేస్ లో లేడు, ఆల్మోస్ట్ 3-4 వీక్స్ నుంచి విన్నర్ రేస్ లోకి వచ్చాడు అని అనందంట. అండ్ ఆ పాయింట్ మీదే శివాజీ గారు ప్రశ్న అడిగారు, నువ్వు స్వార్థంగా ఆడలేదా, నువ్వు స్ట్రాటజీ చేయలేదా అంటే. తిన్న స్వార్థంగా ఎందుకు అన్నారంటే, భరణి గారిని లాస్ట్ దానిలో, అంటే ఈ టికెట్ టు ఫినాలే రేస్ లో తను టాప్ 5 లో ఉంటుందని తనకు తెలుసు కదా. అలాంటప్పుడు తనను ఎంతగానో సపోర్ట్ చేసిన భరణి గారికి కొంత హెల్ప్ చేయొచ్చు కదా. అట్లీస్ట్ తనకు సంబంధించిన నాన్న గెలవాలనో, లేకపోతే ఇమాన్యుల్ కి కళ్యాణ్ కి కొంచెం చెప్పాలనో, ఏమో డెమాన్ కిను భరణి గారికి పడితే నేను భరణి గారికి సపోర్ట్ చేస్తానని చెప్పు ఉండొచ్చు కదా. తనేం చేసిందంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే డెమాన్ కానీ ఇమాన్యుల్, కళ్యాణ్, వాళ్ళతో కలిసి తన గేమ్ ఆడింది. అఫ్ కోర్స్ అది గేమ్ కరెక్టే, తన గేమ్ ఆడాలి. కానీ బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, భరణి గారు అంత సపోర్ట్ చేశారు కదా, వీళ్ళు ఎప్పుడు టాప్ 5 లో కన్ఫామ్ కదా, అట్లీస్ట్ భరణి గారికి సపోర్ట్ చేసి ఉండొచ్చు కదా, లేదా ఇంకొక సుమన్ శెట్టి గారికి ఎవరికో సపోర్ట్ చేస్తే. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో 7 టాప్ 7 మెంబర్స్ లో సుమన్ శెట్టి, భరణి, సంచనానే కొంచెం డౌట్ టాప్ 5 కి. మిగతా నలుగురు ఫిక్స్ అయిపోయారు ఆల్మోస్ట్ టాప్ 1, 2, 3, 4. వాళ్ళకి తెలుసు ఆ విషయం. అట్లీస్ట్ తనుజ అయితే ఎలిమినేట్ అవ్వదు కదా టాప్ 7 నుంచి. సో ఆ క్రమంలో తన ఆ మాట, ఆ డెసిషన్ తీసుకుని ఉంటే బాగుండేది అని కూడా అడిగారంట శివాజీ గారు. నువ్వు టాప్ 1 విన్నర్ అనుకున్నప్పుడు, మరి నువ్వు టికెట్ టు ఫినాలే రేస్ నేను ఎటు తీసుకోను అన్నప్పుడు, నువ్వు అట్లీస్ట్ భరణి గారికి ఇవ్వాల్సిందమ్మా. ఆడియన్సే నిన్ను గెలిపించాలి అనుకున్నప్పుడు నువ్వు ఎందుకని భరణి గారికి హెల్ప్ చేయలేదని కూడా అన్నారంట. అంటే దానికి తను ఏమందంటే, లేదు సార్, నేను ఆడకుండా వదిలేస్తే నేను గివ్ అప్ అనుకుంటారు కదా, సో అందుకనే నేను అలాగ చేశాను. కానీ అక్కడ బిగ్ బాస్ నాకు షాక్ ఇచ్చారు. ఏమనంటే, నీ ఫినాలే డబ్బులు తీసేసుకోవాలి అనేసి ఈ షాక్ ఇచ్చారు అనేసి. అంటే అప్పుడు ఇంకా అంటే శివాజీ గారు ఏంటంటే రోస్టింగ్ ఎక్కువ చేయరు. టాప్ 5కి వెళ్ళిపోయింది, రన్నర్కి వెళ్ళిందంటే తను చాలా రెస్పెక్ట్ఫుల్. సో అలా ఏం చేయరు, రోస్టింగ్ ఏం చేయరు, కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట స్ట్రైట్ ఫార్వర్డ్ గా. తన మీద పడ్డ ఆరోపణలు కానీ, తన గురించి హేటర్స్ అడుగుతున్న పాయింట్స్ కానీ వాళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు. అది జరిగిన విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.